యవనస్తులు తప్పక తొట్టిల్లు. ఈ వచనాన్ని చాలా దారుణంగా చెప్పింది చర్చి ఇన్ని సంవత్సరాలుగా కదా! యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురంటే ఏంటి? వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి? పాపం చేస్తారా? నిజమా? బైబిల్ ఎలా? బైబిల్ ఎలా చదవాలి? బైబిల్ ఎలా చదవాలి? నేర్చుకోకపోతే ఏం చెప్తారు మీరు గూడా? యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురంటే అసలది కాదు ఇక్కడ విషయం. విషయం అది కాదు. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురంటే పాపం చేస్తారని కాదు ఇక్కడ ఆయన మాట్లాడుతుంది. ఏం చెప్తున్నాడంటే పిల్లలు బలహీనులుగా అయిపోతారు. యవ్వనస్తులు గూడా బలహీనులుగా అయిపోతారు. వాళ్ళు ఒకవేళ అంటే నాకు దేవుని సహాయం అవసరం లేదు అని చెప్పటానికి అర్హత ఉన్నటువంటి 2 గ్రూప్స్ ఏమన్నా ఉంటే ఆళ్ళు పిల్లలు, యవ్వనస్తులు. వాళ్ళు కూడా దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళు గూడా సొమ్మసిల్లిపోతారు. వాళ్ళు గూడా తొట్టిల్లిపోతారు. వాళ్ళు గూడా అలసిపోతారు. వాళ్ళకి గూడా సహాయం కావాలి. దేవుడి కృప లేకుండా భూమి మీద ఎవరు బతకలేరు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి పాయింట్ అన్నమాట. దేవుని కృప లేకుండా ఎవరు బ్రతకలేరు. ఎవరు బ్రతకలేరు. అది పిల్లవాడైనా, యవ్వనస్తుడైనా ఎవ్వరైనా గూడా దేవుని కృప లేకుండా నువ్వు బతకలేవు. ఎందుకంటే భూమి మీద సమస్యలని అలయని ఒకే ఒక వ్యక్తి దేవుడొక్కడే. ఇంకెవరు లేరనమాట. ఎవరు లేరు అనేటువంటిది ఆయన చెప్పాలనుకున్నటువంటి పాయింట్ అనమాట. 31 వచనంలో ఇప్పుడు నిజంగా ఆయన బలము అందరికీ కావాలని చెప్పాడు 30వ వచనంలో. ఆయన బలము వద్దు అన్నోళ్ళు ఎవరు ఉండకూడదు. అందరికీ కావాలి. అందరికి అవసరం ఉంది. సీక్రెట్ ఏంటో చెప్పమంటారండి? మీ కష్టాలలో నుంచి, మీ బాధల్లో నుంచి, మీ నిరాశలో నుంచి, మీ దుఃఖంలో నుంచి, మీ కన్నీటిలో నుంచి మీరు క్షేమంగా కుప్పగూలిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, అలిసిపోకుండా బయటికి రావాలంటే మీకు దేవుడు కావాలి. దేవుడేమంటున్నాడంటే, మీరు నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా మీద ఆధారపడండి. నా మీద మీరు ఆధారపడితే, నా వైపు మీరు చూస్తే మీకు బలము నేను ఇస్తాను. నేను మీకు